గవర్నమెంట్ వచ్చి 14 నెలల్లో సాధించింది ఏంటంటే మీరు దాని మీద కొంచెం మీరు విశ్లేషణ చేయండి. ఇంకోటి ఎలక్షన్స్ అంటే ఇది దాదాపుగా నాకు తెలిసి ఒక 5-6 నెలల నుంచి రేపు మా అంటూ ఇప్పటిదాకా తీసుకొచ్చారు. సో ఇప్పుడు పథకాలన్నీ రెడీగా పెట్టుకుని జనాల్లోకి వెళ్తే తప్ప కానీ మనకి ఎవడు ఓటేసే పరిస్థితులు అనుకో నిర్ధారణకు వచ్చిన తర్వాత కానీ ఈ 4 పథకాలను రిలీజ్ చేయలేదనేది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ప్రచారం. ఏంటి మీ అనాలిసిస్ చేసేది? యోయో టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. అంటే ప్రతి సమస్య పరిష్కారానికి వివిధ పద్ధతులు ఉంటాయి. ఒక వే ఆఫ్ ఫంక్షన్ డిఫరెంట్ ఉండొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేటివ్ డిఫరెంట్ ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు డిఫరెంట్ ఉండొచ్చు, అట్లా ఉంటుంది. సో వీళ్ళకి ఎక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఒక స్టూడెంట్ చదవాలి అన్నప్పుడు 6 సబ్జెక్టులు సైమల్టేనియస్ చదివితేనే వాడు పాస్ అవుతాడు. వాడు ఏ ఒక్క సబ్జెక్టు కూడా ఫెయిల్ అవుతుండే అనుకోండి, ఇట్ ఈస్ ఎ ఫెయిల్ ఈజ్ ఫెయిల్. ఏమైంది ఏం చేసింది అనేది కాదు. సో ప్రభుత్వం అనేది పరిపాలన యంత్రాంగం ఎట్లా ఉండాలంటే ఆల్ డైరెక్షన్స్లో అభివృద్ధి చెందాలి, ఆల్ డైరెక్షన్లో ఎఫిషియెంట్ పని చేయాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో తీసుకోండి, ఆయన రైతులను వదిలేసిండు. బీఆర్ఎస్ కేసీఆర్ గారి టైంలో ఏం చేసిండు, నిరుద్యోగులను వదిలేసిండు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఉద్యోగాలు 50,000 ఇచ్చారు, నోటిఫికేషన్స్ ఎవరు ఇచ్చినా కూడా వీళ్ళు రైతులు వదిలేసారు. అంటే ఎప్పుడైతే ఈ ఆల్ డైమెన్షన్స్లో పనిచేయదో అది అటువంటి ప్రభుత్వం ఎప్పటికైనా సుస్థిరంగా ఉండదు అనేది వాళ్ళకి క్లారిటీ ఉండాలి. ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్కు అది తెలియాలి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రజాపాలనలో కొంత ఓపెన్ డిస్కషన్ చేయడం వల్ల తప్పేం లేదు, నిజంగా కూడా దాన్ని స్వాగతించవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఇల్లు వెళ్ళేసి వాళ్ళు అబ్జర్వేషన్ చేయాలంటే ప్రైమరీగా వాళ్ళకి టైం పడుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అనుకోండి, లేకపోతే చాలా వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, మీరే అంటున్నారు 1 కోటి అప్లికేషన్స్ వచ్చినాయని. నిజంగా వాటిని డోర్ టు డోర్ వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో, అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా సరే, అందులో రిపీటెడ్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, మీరు 3 పథకాలకు ఎలిజిబిలిటీ పెట్టుకుంటారు, కానీ అక్కడ చేసే క్రమంలో వాళ్ళు ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళకి ఆఫీస్లో ఉండేటువంటి పని ఈ ఎంక్వైరీ ప్రాసెస్లో వాళ్ళకు కూడా టైం సరిపోదు. సో అటువంటి క్రమంలో కాకపోతే ఏం చేసేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళు ఈ కాలయాపనాన్ని వీళ్ళు ఏదైతే ప్రతిపక్షాలు అంటున్నారో అది ఇనిషియల్ స్టేజ్లోనే 1 నెల రోజులు టైం ఎక్స్ట్రా తీసుకొని అయినా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ప్రజా సమక్షంలో వాళ్ళు జరిగితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు అప్లికేషన్ పెట్టుకుంటారు అనుకోండి, నేను చెప్పేస్తాను రవికి ఆల్రెడీ ఇల్లు ఉందండి అని అప్పటికప్పుడు చెప్తే అఫీషియల్ కొంత కంక్లూజన్కి వస్తారు. సో అటువంటిది జరగలేదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మీరు ఇనిషియల్ స్టేజ్లో అన్ని అప్లికేషన్స్ తీసుకున్నారు, ఏంటి కంచెను విరగొట్టినాం, పగలగొట్టినాం, ఎత్తేసినాం అని అన్నారు. ఇప్పుడు ఆ ప్రజా దర్బారు పోయేటోళ్ళు లేడు, పోయినా పట్టించుకునేటోళ్ళు లేడు. అంటే ఇటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్నటువంటి ప్రజలు, ఇప్పుడున్నటువంటి మీ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా పెరిగిపోయింది. ఇవాళ అంటే ప్రభుత్వ కంచె తీసేసినాం అని రేవంత్ రెడ్డి గారు చెప్తే నిజంగా కూడా అప్రిషియేట్ చేసిండ్రు. ఎగ్జాంపుల్ చాలా అదొక పెద్ద సెన్సేషన్ అందరికీ. ఎస్, దెర్ ఈజ్ అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. మళ్ళీ దాని తర్వాత ఏమైంది, ఆటోమేటిక్గా పబ్లిక్ కూడా రియలైజ్ అవుతున్నారు. సో ఇప్పుడు ఆ రోజు అది చేసింది తప్పనే వద్దు, మనం స్వాగతించాలి. అట్ ద సేమ్ టైం ఇంప్లిమెంటేషన్లో కూడా ఉండాలి. అందుకే అంటున్నారు గుడ్ అడ్మినిస్ట్రేషన్ విల్ గో అనే సైమల్టేనియస్లీ ఆల్ డైరెక్షన్స్లో పనిచేసినప్పుడే అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ఇవాళ గతంలో డబ్బులు లేవు అని అన్ని పార్టీలు మాట్లాడిన వాళ్ళే, బీజేపీ మాట్లాడిన ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు. ఇప్పుడు ఆ వర్డ్ని మనం ఆయన బ్యాక్ తీసుకునే పరిస్థితిలో లేడు. ఎందుకంటే డబ్బులు లేవని నీకు ముందే తెలిసినాక మరి ఏ కాన్సెప్ట్లు ఇచ్చారు, అది చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంటారు. పరశుపతి గారు, నిజంగానే ఆయన ఇస్తానన్నటువంటి హామీలకు ఆశపడి ఓట్లేశారంటారా, లేకపోతే నిజంగానే అంటే మార్పు కోసం? అంటే ఒక్కటండి, ప్రజలు కూడా ఎప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రభుత్వాలు నిజంగా కూడా ఇవాళ 17,000 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసింది. రేపు ఈ 17,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ తీసుకున్న వీళ్ళందరూ కాంగ్రెస్ ఓటేస్తారు అనుకుంటారా? వేయరు, ఎట్టి పరిస్థితులు వేయరు. అందరూ అంటలేను, అందులో డబ్బులు వచ్చినా ఆయన ఇంట్లో నుండి ఇస్తుందా? ఆయన ఇంట్లో నుండి ఇస్తుందా? గవర్నమెంట్ ఇదే అంటారు, ఇట్స్ అవర్ రైట్. అందులో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, బీజేపీ, ఈవెన్ కాంగ్రెస్ అంటే అభిమానులు కూడా వాళ్ళు వేయడానికి ఉండరు. ఒకేలా గతంలో అలాగే అనుకుంటే మరి బీఆర్ఎస్కు మొత్తం మూకుమ్మడిగా ఓట్లు వేయాలి. ఇవాళ అదేవిధంగా మీరు అనుకుంటుంటే హిందూ పార్టీ అని అందరూ అంటుంటారు కదా జనరల్గా. ఇవాళ 40 కోట్ల మంది 50 కోట్ల మంది భారతదేశంలో కుంభమేళా పోతారు, 50 కోట్ల ఓట్లు మరి బీజేపీకి వేయాలి, వేస్తారా? అంటే పార్టీ వేరు, సిద్ధాంతం వేరు, ఆలోచన విధానం వేరు, ఆవశ్యకత వేరు, ఇవన్నీ పారామీటర్స్లో డిఫరెంట్ ఉంటారు. కాబట్టి వీళ్ళు ఎటువంటి సంక్షేమ పథకాలు వేసినా
ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసినా కూడా కాంగ్రెస్ పడతాయని అనుకోవడం అది మూర్ఖత్వం. అట్లాగే వాళ్ళకు పడిన వాళ్ళందరూ ఇక మాకే బీఆర్ఎస్కి వచ్చేస్తారు, గతంలో కేసీఆర్ గారు బాగా చేశాడు కాబట్టి ఇక మాకే వస్తాయని వీళ్ళు అత్యుత్సాహం ఊహించుకున్నా వీళ్ళది కూడా తప్పిదమే. ప్రజలు కూడా చిత్తశుద్ధి ఆలోచిస్తారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏంటి అంటే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలపైన ఆధారపడుతుంది. కాకపోతే కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు వాళ్ళకు కూడా లోకల్ లీడర్స్కి ఏమవుతుందంటే వాళ్ళ గ్రామ ప్రజలు అంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్లు ఏముంటుందంటే ప్రజలకు ఒక వార్డు మెంబర్కి వెళ్ళాలన్నప్పుడు మీరు ఏం చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అంటే వాళ్ళలో కూడా ఒక కాన్ఫిడెన్స్ పోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,30,00,000 మందికి అప్లికేషన్స్ ఇచ్చారు. ఈవెన్ 40 లక్షల మందికి, ఈవెన్ 30 లక్షల మందికి ఊరికి 1000 అప్లికేషన్స్ తీసుకుంటే 200 అప్లికేషన్స్ రిజాల్వ్ చేసింది అనుకోండి, 200 వచ్చినాయమ్మా. మనకు మన చూసిరుగా ఇల్లు వచ్చింది, మన చూసిరు కదా రైతు బంధు వచ్చింది, మనం చూసింది కదా వృద్ధాప్య పెన్షన్ పెంచుకుంది అనే కాన్ఫిడెన్స్ డిఫరెంట్ ఉంటుంది. అది కంప్లీట్గా ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేయలేదో వీళ్ళు చేస్తామన్నా కూడా నమ్మకం ఉండదు. అది కూడా ఇప్పుడు ఈ 4 పథకాలు రిలీజ్ చేసింది కూడా కాన్ఫిడెన్స్ నింపడం కోసం చేశారు కానీ పెట్టి ఆబ్వియస్లీ ఇవి ఇప్పుడు అది సహజమండి. ఇప్పుడు గతంలో ఇప్పుడు వాళ్ళని కేవలం కాంగ్రెస్ పార్టీని అనడం కాదు, ఇవాళ గతంలో కూడా ఒకప్పుడు మనం విద్యార్థుల విషయంలో ఆలోచించినప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు 10,000 డిఎస్సీ వేయాలి, లేకపోతే ఉద్యోగాలు నింపాలి, అప్పుడే ఏదో స్కీమ్ ఇస్తారు. అప్పుడే మేనిఫెస్టో అంటే ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టేది అనౌన్స్మెంట్ కదా. అనౌన్స్మెంట్ అన్నప్పుడు ఇది కూడా వాళ్ళు ఆలోచిస్తారు. అంటే ఒక ప్రభుత్వ పరంగా ఒక రాజకీయ పార్టీ నేపథ్యం వల్ల వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి అని అనుకోవడం సహజం. అది వాళ్ళను కాంగ్రెస్ పార్టీని ప్రత్యేకంగా మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యతిరేకత ఇప్పుడు ఎవ్వరు కూడా ఇవాళ జడ్పీటీసీలు ఉన్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఉన్నారు, 32కు 32 వీళ్ళు కొట్టిండ్రు బీఆర్ఎస్ వాళ్ళు. అంటే జనరల్గా మరి వాళ్ళు వాటిని ఢీ కొట్టాలంటే వీళ్ళ దగ్గర కూడా ఒక అస్త్రం ఉండాలి కదా. ఇప్పుడు గతంలో ఒక రేవంత్ రెడ్డి గారికి ఒక అస్త్రం ఉంది, కాళేశ్వరం 1,00,000 కోట్ల కుంభకోణం అన్నారు, లేకపోతే కూలిపోయింది అన్నారు, కూలిపోయింది కాబట్టి ఆలోచించి గెలిచిండ్రు. ఇలా వీళ్ళకి కూడా గెలవాలన్నప్పుడు కూడా చేసిన పనితనం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు గతంలో ప్రభుత్వం ఇప్పుడు బీజేపీకి కొంత రిలాక్సేషన్ ఉంటుంది. ఏమని ప్రజలు అంతగా ప్రశ్నించరు వాళ్ళని, ఎందుకు వాళ్ళ దగ్గర అధికారంలో లేరు, మాకు అధికారం ఇవ్వండి మేము చెప్తామని అనే అవకాశం ఉంది. కానీ ఇక్కడ లేదు కదా. అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీకి కూడా అంటే ఒక బాణం ఉంది. అది ఏమని మేము 10 ఏళ్ళు వీళ్ళు మోసం చేశారు మేము కూడా చేస్తామని అనడానికి అప్పుడు నమ్మిండ్రు. ఇప్పుడు నమ్మే పరిస్థితి ఓకే బై ఇప్పుడు 1 year 14 months అయింది మీరు ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తారు కదా. వాళ్ళు కూడా ప్రజలు కూడా 100% ఏమి ఎక్స్పెక్టేషన్స్ కాదు. ఓకే మా ఊర్లో 200 వచ్చినాయి, మా పక్కోనికి నాకు ఇయ్యకు, మా ఎదురుంగోనికి నువ్వు ఇచ్చింది ఏడో చూయించు అనే క్వశ్చన్ వేస్తారు చూడండి. అప్పుడు ఈ లోకల్ స్థానికంగా ఉండేటువంటి నాయకులకు గొంతులు ఎలక్కే పడుతుంటుంది. సో వాళ్ళు పాపం వాళ్ళు కన్విన్స్ కాలేరు. ఇప్పుడు వాళ్ళు కూడా ఒక ఎమ్మెల్యే దగ్గర తీసుకొని పోతారు ఒక పని మీద, ఆ పని మీద 10 మందికి ఫోన్ చేయించాలి అన్నప్పుడు 10 మందిలో 3కి పని అయింది అనుకోండి, ఈ 3కి అయింది ఇంకో 3కి అవుతుంది ఆగ్రహపోయి ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నాడు, మంత్రి గారు మాట్లాడుతున్నారు అని చెప్తారు. ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేయలేకపోయింది కాబట్టి ప్రత్యక్షంగా ఇప్పుడు స్థానిక సంస్థలలో తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది. అది వేసినా వేయకపోయినా ఇప్పుడు వేసిండ్రు అనుకోండి, ఇప్పుడు మీరే అంటున్నారు మీలాగా గ్రామాల్లో కూడా చర్చ జరుగుతుంది. ఎలక్షన్లకు ఉన్నాయి కాబట్టి మనం ఓట్లు వేస్తామని భయపడి రేవంత్ రెడ్డి గారు వేస్తున్నారు. నిజంగానే చిత్తశుద్ధితో నిజంగా చేయాలి ఒక కమిట్మెంట్ చేసినామని అన్నారు అనుకోండి, అయినా కూడా వాళ్ళు నమ్మరు, వాళ్ళు ఈ వేళనే తీసుకుంటారు. దానికి మీలాంటి వాళ్ళు ఇలాంటి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆజ్యం వస్తారు. ఎలక్షన్ ముందు డబుల్ బెడ్రూమ్ ఇస్తే ఒక గోల చేయకపోతే ఒక గోల అన్న సంశయంలో. అవునండి, ఇప్పటికి కూడా 1 year అయింది, అలాట్మెంట్ కాలేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇవాళ కట్టి నీళ్ళు 14 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇవాళ కూడా ఇది ఏం బాంబు అవుతుందో రివర్స్ గేమ్ అవుతుందో అని వాళ్ళు గతంలో కేసీఆర్ గారు అదే ఆలోచించిండు. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్లో చాలా మేజర్ సీట్లు గెలుచుకోవడానికి ఫస్ట్ అటెంప్ట్లో ఓన్లీ ఎందుకంటే సగటు ఒక కుటుంబం బిలో పావర్టీ ఉండేటోళ్ళు హైదరాబాద్లో తలదాచుకొని ఒక రూమ్ ఉన్న చాలు అనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఈ గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించారు. సెకండ్ టర్మ్లో బీఆర్ఎస్ పార్టీ అందులో ఫెయిల్యూర్ అయ్యి అంటే ఎంతకన్నా మన బీఆర్ఎస్ ఈ సరౌండింగ్లో చేసిన అభివృద్ధి కూడా కొంతమంది జనాలు యాక్సెప్ట్ చేశారు. అది ఒక్కటే కాదు, నేను అది చేసిండ్రు. దాంతో పాటు ఏంటంటే మీరు ఎంతసేపు ఏమనుకుంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ డెవలప్ చేసింది ఎస్ అగ్రి. కానీ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఏవైతున్నాయో అది ట్రయాంగిల్ పోర్ జరిగింది. ట్రయాంగిల్ పోర్ జరగడం వల్ల బీజేపీ చీల్చింది కాబట్టి బీఆర్ఎస్కి వచ్చింది. అంటే కంప్లీట్గా అది ఓన్లీ డెవలప్మెంట్ అంటే మరి రాష్ట్రంలో వాళ్ళందరూ చూడరు ఏంటి. ఇప్పుడు మనమే అనుకుంటున్నాం 3.5 కోట్ల జనాభా ఉంటే భాగంలో కీ ప్లే చేసింది ఏంటి అంటే బీజేపీ థర్డ్ ట్రయాంగిల్లో గుంజేసింది కాబట్టి
వాళ్ళు కాంగ్రెస్ ఇక్కడ బలంగామైనటువంటి నాయకులు లేకుండా అప్పుడు స్థానికంగా ఎమ్మెల్యేలు లేకుండా Right. అది జరిగింది. అంటే అర్బన్ వాతావరణం ఎంతమంది ఆలోచిస్తారు. ఇప్పుడు నేను గ్రామంలో పోయి నా తల్లిదండ్రులకు మా అన్నకో వదినకో చెప్పనా ఏంటి అంటే ఇది మరి అప్పుడు తెలుస్తుంది కదా, నేను చెప్తాను కదా మా ఇంట్లో బాగుంది బాగులేదు అన్ని డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా ప్రజలు కూడా ఆశావాదులు. Yes. అంటే ఎంత చేసినా కూడా మీరు తక్కువే. అంటే ఈ భారతదేశంలో 75 సంవత్సరాలు పైచిలకు స్వతంత్రం వచ్చి కూడా ఇవాళటి కూడా రోడ్ లేదు, ఇవాళటి కూడా చదువుకునే పిల్లలకు టాయిలెట్ లేదు, ఇవాళ కూడా బహిరంగ మల విసర్జన చేస్తున్నారు. ఎవరికి సోయి లేదు, మంత్రులకు సోయి లేదు, ఎమ్మెల్యేలకు సోయి లేదు. అంటే ఎటువంటి ప్రతిపాదన, ఎటువంటి ఆలోచన ఉన్నటువంటి రాజకీయాలు హైదరాబాద్లో మేము స్పాన్సర్ చేయాలని, మా కమ్యూనిటీ నుండి స్పాన్సర్ చేయాలంటే నేను అన్నాను మనం స్పాన్సర్ చేయొద్దు. ఆ ఏదైనా కొడుకు ఆ ఎమ్మెల్యే ఎవడైతే ఉండో ఆ కాన్స్టిట్యున్సీలో ఆ ఎమ్మెల్యే కానీ ఇంటికి పోయి 50 మంది పోయి మనం అడుగుదాము, వాడికి బుద్ధి ఉండాలని అన్నాను. ఎందుకు ఇవ్వాలి, మనం ఎందుకు ఇవ్వాలి? గవర్నమెంట్ ఏం చేస్తున్నారు అంటే ఒక బేసిక్ ప్రైమరీ రిక్వైర్మెంట్ కదా. ఇవాళ ఒక స్కూల్, గవర్నమెంట్ స్కూలు లేకపోతే ప్రైవేట్ స్కూల్ పోయి 100 మంది ఆడపిల్లలు ఉంటే ఒక టాయిలెట్ ఉండదు, ఆ టాయిలెట్ ఉన్న టాయిలెట్ సరిగ్గా ఉండదు. అంటే ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈ రాజకీయ వ్యవస్థ ఉంది. కాబట్టి ఈ రాజకీయ వ్యవస్థను కూడా బొందబెట్టే రోజులు వస్తాయి. ఎట్లొస్తాయి? ఇప్పుడు ఒక టర్మ్ అయిపోయింది, బీఆర్ఎస్ టర్మ్ అయింది, కాంగ్రెస్ టర్మ్ అయిపోతుంది, తర్వాత వీళ్ళకి ఒక అవకాశం ఉంటుంది బీజేపీ మాకు అయితే ఒకసారి ఇవ్వండి అని. వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేయరు, దట్ ఈస్ ఫర్ షూర్. కాకపోతే ఓకే వీళ్ళు 50 చేస్తే వాళ్ళు 70 చేస్తుండొచ్చు, 70% చేస్తుండొచ్చు, ఎవరు చేయరు. అదే అప్పుడు ఏమైతుంది అంటే నైరాశ్యం వస్తుంది ప్రజలకు నైరాశ్యం వస్తుంది. ఓకే ఎవరికి ఇచ్చినా అందరూ మాటలు మాట్లాడతారు, వెళ్ళిపోతారు అనేది అప్పుడు వస్తుంది పెద్ద తిరుగుబాటు. నక్సల్బారి ఉద్యమం లాగా మళ్ళీ యువతను ఒక రకంగా మళ్ళీ గన్ను పట్టుకొని మళ్ళీ పెన్ను పట్టుకొని అప్పుడు బయలుదేరుతారు. అప్పటి వరకు వాళ్ళు వింటూనే ఉంటారు, వీళ్ళు మాటలు మాట్లాడుతూనే ఉంటారు, మోసం చేస్తూనే ఉంటారు, మోసపోతున్నారు. అంటే కాలం అనేది రిజల్ట్ చెప్తుంటారు అంతే. నిజంగానే అంటే వీళ్ళు ముగ్గురు అన్నట్టుగా మరి ఎలక్షన్స్ అనే మాటే లేదు ఇంకా అనేది వాస్తవంగా నడుస్తూ ఉంది. మరి నిజంగానే ఏంటి అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయా లేదా అనేది ఒక సందిగ్ధత, చాలా పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ఏంటి దానికి సారీ టు ఇంటరప్ట్. ఇప్పుడు మీరు లోకల్ బాడీ అంటే గ్రామ వ్యవస్థ బాగుండాలని గాంధీ గారు కూడా అన్నారు, మనందరం కూడా దేశానికి మోటు. మరి వీళ్ళందరినీ నేను ఇప్పుడు ప్రశ్నిస్తా, ఈ పార్టీలను మీరు సంవత్సరాల తరబడి ప్రజాప్రతినిధుల పాలన లేకుండా గ్రామాలేమో మీరు ఎక్స్టెన్షన్ చేస్తారు, మీ శాసనసభలు కూడా అట్లా చేయొచ్చు కదా, మీ పార్లమెంట్ వ్యవస్థను కూడా అట్లా నడిపించచ్చు కదా. అంటే గ్రామాల్లో వాడు గంగల పోసినా పర్వాలేదు కానీ మీరు మాత్రం ఎంజాయ్ చేయాలి. ఎమ్మెల్యేలు మాత్రం టైంకి ఎలక్షన్స్ కావాలి. ఈవెన్ బైపవర్లో ఎలక్షన్స్లో కూడా శాసనసభ ఓకే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఉండొచ్చు, కానీ మరి ఈవెన్ అంత డిసిప్లిన్గా చేస్తారు. ఉద్యోగుల నియామకాలు గోల్మాల్ చేస్తారు, శాసనసభ మాత్రం చాలా టైంకి జరగాలి, పార్లమెంట్ మాత్రం టైంకి జరగాలి ఎన్నికలు. గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించిన విషయంలో పర్టికులర్గా అది సరే, సర్పంచ్ ఎలక్షన్స్కి అయితే గుర్తులు ఉండవు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్కి అయితే గుర్తులు ఉంటాయి. ఇది పార్టీ గుర్తులు ఉంటాయి, పార్టీ బీఫామ్ మీద కొట్లాట ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ డిలే చేయాల్సిన ఆలోచనలు లేవు ఇక్కడ. మీరు చూడండి, వాళ్ళు 2018 ఏది పంచాయతీరాజ్ చట్టాన్ని పర్టికులర్గా స్టేట్లో ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం ద్వారా ఎలక్షన్స్ ఏదైతే పెట్టారో అదే చట్టం ద్వారా ఈరోజు ఎలక్షన్ జరుగుతాయి. కాబట్టి కొంచెం స్వల్ప మార్పులు జరుగుతాయి. ఎటువంటి మార్పులు జరుగుతాయి? బీసీ కమ్యూనిటీకి సంబంధించిన